రీసెంట్ గా కోర్టు కూడా ఇచ్చింది, వన్స్ మతం మారితే కులం అనేది ఉండదు. మతం మాత్రమే కాదు, అన్య మతస్థులను చేసుకున్నా కూడా అదే వచ్చేస్తుంది పిల్లలకు కానీ వాళ్ళకు కూడా మతం పోతుంది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు కూడా క్లాస్ వార్ అని చెప్పి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది క్రియేట్ చేసే ప్రయత్నం 100%. దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు ఎవరైతే దళిత కార్డు వాడుకుంటా మీరు అవునన్నా కాదన్నా మనం కొన్ని బహిరంగంగా మాట్లాడుకుని తీరాలండి. దీంట్లో అయ్యో ఏమవుతుంది ఇది అని మాట్లాడాల్సిన భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఇవాళ భారతదేశానికి పెద్ద థ్రెట్ ఏంటంటే మనం ముస్లింలు అనేది అంటున్నాం, కానీ ముస్లింల కంటే కూడా సైలెంట్గా ఎక్కువ ప్రమాదకరంగా ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ మిషనరీ చేస్తున్న దుర్మార్గమైన మత కన్వర్షన్స్ చాలా ప్రమాదకరంగా మారినాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ దళితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లోనైపోయి మతం మారుతున్నారు. మతం మారిన తర్వాత ప్రతి చర్చిలోనూ వీళ్ళ పేర్లు వేరుగా రికార్డులో ఉంటాయి, కానీ బయట సుబ్బారావు, కృష్ణయ్య, మల్లయ్య, పుల్లయ్య అని హిందూ పేర్లతో సేల్ అవుతూ ఉంటారు. ఇది తప్పు. నిజంగా వాడు కనుక మతాన్ని నమ్మి యేసు ప్రభు మీద ప్రేమ ఉంటే నువ్వు మతం మారి ఎవరం కాదంటలా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతంకి సంబంధించి నీ పేరు మార్చేసుకుని రికార్డులో కూడా అదే పేరుతో నువ్వు సేల్ అవు. యేసోబు అని ఏదైనా రకరకాల డేవిడ్ అని జానీ అని ఏదో ఉంటాయి, ఆడ మతం పేర్లు ఉంటాయి, ఆ పేర్లతో పిలుచుకోండి. జాన్ విక్టర్ అని ఆడు క్రిస్టియన్, వాడి తాత మతం మారినా వాడి తండ్రి మతం మారిన నీటిది అదే వస్తుంది, కానీ మా తాత మారాడు కానీ నేను మారలేదు కాబట్టి నేను దళితుండే కుదరదు. వీళ్ళందరూ కూడా ఇంటనే యేసు ప్రభు ఫోటోలు పెట్టుకుని చేసేదేమో చర్చిలో ప్రార్థనలు ఆదివారం వస్తే నువ్వేమో దళిత కార్డు పెట్టుకుని మా ఇష్టానుసారం మాకు హక్కులు ఉన్నాయి, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అని చెప్పి అంబేద్కర్ గారి పేరుని చెడగొట్టడం కోసం అంబేద్కర్ గారి కీర్తికి మసకబారే విధంగా వీళ్ళు చాలా మంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. అసలు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఒక నేరస్తులాగా చూడకుండా కులాన్ని మతం అంటే ఈ నేరస్తులే కదా, హంతకులు కదా వీళ్ళందరూ. ఈ కుటుంబం హంతక కుటుంబం కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. సామెత నవరత్నాలన్నీ ఒక పక్కకి చేరితే నత్తగొల్లన్నీ ఒక పక్కకి చేరతాయని సామెతలు ఉంటాయి. ఇవన్నీ కూడా అదే భావజాలం. ఎటువంటి భావజాలం కలిగిన వాళ్ళు అటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఆదరిస్తారు, అభిమానిస్తారండి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటే మనుషులు కూడా ఉన్నతమైన భావం కలిగిన వాళ్ళు ఆయన గౌరవించి అభిమానిస్తారండి. ఈ తాగుబోతు, గంజాయి బ్యాచి, వ్యభిచారులు, అసాంఘిక శక్తులు ఎవరిని గౌరవిస్తారు? అటువంటి లక్షణాలు బలంగా ఉన్నాడు ప్రేమిస్తారు. అందుకని ఇటువంటి వైఎస్ కుటుంబం ఏమంట తిరిగేది జనం అందరూ కూడా వాళ్ళ పార్టీ ప్రస్థానం అటువంటి ప్రస్థానం. ఇప్పుడు అంటే రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేయటమా చేసినట్టే, అసాంఘిక శక్తులను ఎంటర్టైన్ చేసినట్టు. ఇది ఇట్లాగే కొనసాగించాలని నేను కోరుకుంటా. ఇది మీరు తప్పు అనుకుంటున్నారు, తప్పు కాదు. ఇది ఇట్లాగే చేయాలి. 5 ఏళ్ల పాటు ఇదే రకంగా వెళ్ళాలి. ఇదే రౌడీలను ప్రోత్సహిస్తే ఇదే రౌడీలని చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అప్పుడు కానీ ప్రజలకు సిగ్గురాదు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కోవర్టులు ఉన్నారు, మన దాంట్లో జాగ్రత్త వైసీపీ వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును కదండి, అది ఎవరు తప్పు? స్థానిక నాయకులు తప్పు, ఎమ్మెల్యేలు తప్పు, మండల నాయకులు తప్పు, అధిష్టానం కూడా తప్పే. దాని మీద ఫిల్టర్ చేసుకోవాలి. ఒక మనిషి పార్టీలోకి వస్తుందంటే అతనికి అచరిత్ర ఏంటి, అతని మూలాన్ని తెలుగుదేశానికి అంత గతంలో ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, కొన్ని న్యూట్రల్గా ఉన్నాడా అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఎప్పుడోనండి ఎలక్షన్కి అయిపోగానే రిజల్ట్స్ వచ్చే ముందు కూడా వారం రోజుల ముందు కూడా మేమే గెలుస్తాం, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారని వాళ్ళు పందాలు కాసుకున్నారండి. అంత బ్లైండ్ ఫెయిత్తో ఉన్నారు వాళ్ళు. ఓడిపోగానే చాలామంది అప్పుడు దాకా తోకలు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే కలర్స్ మార్చి ఇటు చేరిపోయారు. చేరిపోయినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళకి ప్రలోభాలకు లోనయ్యారో, వాళ్ళతో కుమ్మక్కయ్యారో, లేకపోతే వాళ్ళు దోసుకున్న దాంట్లో ఓటా అడిగి మాకు సగం ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని ఏదో జరిగింది మొత్తానికి. చాలామంది ఎమ్మెల్యేలు ఇటువంటి అసాంఘిక శక్తుల్ని పార్టీ కండువాలు కప్పి తీసుకున్నమాట వాస్తవం. జిల్లాల వారీగా కూడా ప్రతి చోట ఈ చిట్టా ఉంది. మనం మీకు ప్రకాశం జిల్లాలో జరిగిన మొన్న హత్య, వేరే చౌదరి హత్య తీసుకున్నా, పల్నాడులో జంట హత్యలో, అనంతపురంలో మీరు తీసుకున్నా, మీరు అనంతపురం నుంచి మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తీసుకోండి. ప్రతి జిల్లాలోనూ ఇటువంటి వాళ్ళు పార్టీలో చేరిపోయారు. చేరిపోవటం అది అధిష్టానం కూడా మరి గత 1 year గా చాలా తప్పులు చేసింది. అంటే ఈ రౌడీ షీటర్లు అందరినీ ఆయనే పంపిస్తున్నాడా? ఒక రౌడీ షీటర్లు కాదండి, వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకుంటానికి వాళ్ళకు కూడా ఏంటంటే గట్టగా వైసీపీ రాదు, మనం ఎందుకు అయింది అది అయిపోయింది దేహి అని అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడితే భవిష్యత్తు అన్న కనీసం కేసులు లేకుండా ఏదో ఒక షెల్టర్ దొరుకుతుంది అనేది ఒకటి. రేపొద్దున మళ్ళీ అటువంటి శక్తులు ఏమవుతాయి అంటే రేపొద్దున ఒకవేళ బలహీన పార్టీ బలహీన పడిపోయే పరిస్థితి వస్తే అటు దూకటానికన్నా ప్రయత్నం చేస్తారు,
లేదు అవతలాడు డబ్బులు ఇస్తే మన అంతర్గతంగా కుమ్ములాట్లు పెట్టి ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉల్లంఘన చేపించి పార్టీని అలర చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సో 2029 రెడీ అవుతున్నారు వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎందుకంటే మనం కూడానండి వాళ్ళు ఆ బ్యాచ్ లేకపోతే మనకు వచ్చిన ఓట్లన్నీ కూడా లేకపోతేనే వచ్చినాయి. మొన్న వచ్చిన మెజారిటీ అత్యంతమైన మెజారిటీ ఈ ఎదవలు ఎవరు లేనప్పుడే కదా ప్రజలు మన ఆశీర్వదించింది. ఈ ఎదవలు వాళ్ళ పార్టీలోకి వచ్చి పార్టీ బలపడినట్ట బలహీనపడినట్ట ఎందుకు తీసుకోవాలి మనం? అసలు వాళ్ళనట్టు వదిలిపెడితే వచ్చే నష్టం ఏంటి మనకి? ఇవాళ మీరు తీసుకొని చాలామంది ఎమ్మెల్యేలకి చేసే సిండికేట్లో వాళ్ళే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. ఇది పార్టీ అధిష్టానం కళ్ళు తెరవాలి. తెలిసినట్టుంది, అందుకనే ఆయన ఓపెన్ గా చెప్పారు జాగ్రత్త పడాలండి. చాలా నష్టం జరుగుతుందండి, ఎమ్మెల్యేల దగ్గర తప్పు జరుగుతుంది ఇదంతా కూడా. ఇదే పార్టీ అధిష్టానం గట్టిగా చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో దూరం పెట్టాల్సిందే. ఇవాళ ఈ పరిస్థితిని ఇవాళ ఇంత నిస్సిగ్గుగా మేము ఇట్లా చేస్తాము, మేము అక్కడికి వెళ్ళి దళిత కార్డు తీసుకుని ఈ రకంగా మేము పరామర్శలు చేస్తాం, ఓదార్పులు చేస్తాం అంటాం. అంతకుముందు కూడా ఇటువంటి నికృష్టమైన పనులు చేశారు. వాళ్ళ తండ్రి పేరుతో చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్రను పెట్టి డ్రామా చేశాడు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని ఎవడో చచ్చిపోలా. చచ్చిపోయిన వాళ్ళు రోజువారీ 3,000 మందో 5,000 మందో ఒక డేటా ఉంటుంది. డైలీ మోర్టాలిటీ ఏదో కారణంగా పోయేది. సహజ మరణాలు అవన్నీ బలపూర్లు ఎవడో చావలా. రాజశేఖర రెడ్డి రాజారెడ్డి కుటుంబం వైఎస్ కుటుంబం సొంత బలపూర్లో ఒకటి చావలా, పులివెందులో ఒకటి చావలా, వైఎస్ అనే పేరుతో ఉన్న కుటుంబంలో ఒకటి చావలా. రాజశేఖర రెడ్డి మీద ప్రేమ లేదా మరి మీకు? సవాల్గా చచ్చిపోవాలి. ఎవడో ఎక్కడ ఇచ్చంపేటలోనూ తడ అక్కడెక్కడ అట్లా చచ్చిపోతారండి. మీ కుటుంబంలో ఎవడు చావలేదే? వైఎస్ అనే పేరుతో గ్యాంగ్ ఉంది కదండి, పెద్ద కుటుంబం కదా. మరి ఒకడు గుండెపోటు రాలా, ఒకడు బీపీ పెరగల, ఒకడు ఐసీయూలో చేరిన తార్కణం కూడా మనకి ఎక్కడ దొరకదు. దేశంలో పోయిన వాళ్ళందరితో లిస్ట్ రాయటం, వాళ్ళ పేర్లు రాసుకుని ఓదార్పు అని ఒక వికృతమైన చర్య చేయటం, ఇటువంటి లంపెన్ గాళ్ళందరినీ వేసుకుని ఊరేగింపులు పెట్టి. ఇప్పుడు ఇదే తెనాల్లో గత కొన్ని రోజుల క్రితం ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లికి అటెండ్ అయ్యి అక్కడ కూడా ఇలాంటి ఎపిసోడ్ ని వీళ్ళే ఎవరైతే ఇప్పుడు ఈ రౌడీ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ లో అక్కడంతా ఆ రోజు హల్చల్ చేసిందంతా కూడా పెళ్లిలో చేసిన వాళ్ళు వీళ్ళే. విజయవాడలో కూడా అట్లాగే ఏదో చర్చిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి బ్యాచ్లు అక్కడ మొన్న క్రిస్మస్ టైంలో, క్రిస్మస్కో ఇఫ్తార్కో ఐ థింక్ ఏదో కానీ మొత్తానికి వెళ్ళినప్పుడు రీసెంట్గానే ఇటువంటి పోకడలే అక్కడ కూడా చేశారు. ఇదేంటంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఉందండి. ఇవాళ మనం ఏదన్నా అతను జీరో అని మనం అంటానికి లేదు. అతనికంటూ 20%, 25% మించదండి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇప్పుడు మీరు వెళ్ళిన సందర్భంగా ప్రజా సంఘాలు కొన్ని, తర్వాత ఎంఆర్పిఎస్ సంబంధించిన కొన్ని మాదిగ సంఘాలు, ఇతర సంఘాల వాళ్ళు వ్యతిరేకించారు. ఒకటి సుబ్బారావు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పర్సనల్గా గ్రౌండ్లో నేను 2022 తర్వాత మేము ఒక సర్వే చేయించాం మా ప్రాంతంలో. చల్లపల్లి, అవినగడ్డ, పామర్రు, రేపల్లె ఈ ప్రాంతంలో అసలు ఉన్నాయని ఒక శాంపుల్ సర్వే చేయించాం. చేపిస్తే గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మధ్యతరగతి, పేద తరగతి వాళ్ళు, బీసీలు, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ కుర్రాళ్ళందరూ కూడా చదువులు మానేసి గంజాయికి అలవాటు పడిపోయి స్కూళ్ళు, పాఠశాలల దగ్గర నుంచి మొదలెడితే కాలేజీ స్థాయి వరకు కూడా మహమ్మారితో సోకి గంజాయి తాగేసి ఇళ్ళకెళ్ళి తల్లిదండ్రులను కొట్టడం, ఇంట్లో ముసలాళ్ళకి వచ్చే వృద్ధాప్య పెన్షన్లు బలవంతంగా లాగేసుకుంటాం, వీళ్ళు గంజాయి కొట్టి బైకుల మీద అట్ట ఇట వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాం, ఇటువంటి బూట్ లెగ్గర్స్గా మారటం, ఇవన్నీ అక్కడ చాలా వికృతంగా తయారైపోయినాయి. దళితులు చాలామంది తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడ్డారు. ఏం చెప్పుకోలేనంత మానసిక క్షోభకు గురయ్యారు. ఏ తల్లిదండ్రులని ఎవరైనా కులాల మతాలు పక్కన పెడితే ప్రతి వాళ్ళు కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా. నెత్తిన ఇది పెట్టుకుని ఏడిశారండి, మా పిల్లలు ఇట్లా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి. మొన్న ఓట్లు వేసిన వాళ్ళు దళితులు కూడా చాలామంది విరక్తి చెంది తెలుగుదేశం పరిపాలన కోసం, కూటమి కోసం ఓట్లు వేశారు. వాళ్ళందరూ స్పందన ఇవాళ నిన్న తెనాల్లో మనకు కనిపించింది, రియల్ స్పందన. ఎపిసోడ్ అయితే వ్యతిరేకించారు, వీళ్ళే వ్యతిరేకించారు. అవును, క్లియర్ ఏంటి, నీ మూలాన మా కుటుంబాలన్నీ నాశనం అయిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చావు, గోబ్యాక్ అని మాట్లాడారు. అవును. ఇంకోటి, మీరు ఇంకో చిన్న ఉదాహరణ మీరు ఒకటి చూడండి, అండ్ ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా మాట్లాడతా. వైసీపీ ప్లేనరీని ఏదో తగలబెట్టుకున్నారు కదా, పెట్టినప్పుడు చంద్రబాబు గారి బొమ్మని, పవన్ కళ్యాణ్ గారి బొమ్మని బయట బొమ్మలు పెట్టి కాళ్ళతో తన్నించడం, గుద్దించడం, చాలా నీచంగా ప్రవర్తించారు కదా. మా అనంతపురంలో అక్కడ కాళ్ళతో తన్నిచ్చి ఎలక్షన్ ముందు
అంత నికృష్టంగా వికృతంగా ఇంకెవడన్నా చేస్తాడు సంస్కారవంతుడు ఎవరన్నా భారతదేశం పొలిటికల్ ఏరియాలో మీకున్న 40 ఏళ్ల జర్నలిజం అనుభవం ఎక్కడ చూసారా? 30 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఎక్కడన్నా చూసారా? ఆశయ తిమాచల్ పర్యంతం. నిన్న అదే కడప జిల్లాలో మహానాడు పెట్టారు. ఎక్కడన్నా అసాంఘికంగా కానీ ఒక దుర్భాషలాడటం కానీ ఒక దిష్టి బొమ్మ తగలబెడతాం కానీ ఎక్కడ చూసారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా తక్కువే వచ్చింది. అసలు అది కూడా రావడానికి ఇష్టం లేదు నాకు. ఎందుకు అక్కడికి వెళ్ళి అటువంటి మాట్లాడారు, అది కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ పార్టీ యొక్క సంస్కృతి చెబుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఆవేశం తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మంచి నిబద్ధత కలిగిన కార్యకర్తలు కదా. వాళ్ళు చేయదలుచుకుంటే 100 దిష్టి బొమ్మలు తగలబెట్టవచ్చు. ఎవరన్నా చేశారా? క్రమశిక్షణ ఎక్కడన్నా ఉల్లంఘన జరిగిందా? ఎక్కడన్నా అసభ్యంగా మాట్లాడారా? అక్కడ అరుపులు అరవచ్చు కదా, జగన్ రారా ఆరే ఒరే అని అనవచ్చు కదా. ఎవరు మాట్లాడాల? చాలా హుందాగా వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు, బయటకు వచ్చేసారు. అదొక్కటి తెలుస్తుంది ఆ పార్టీ యొక్క భావజాలం ఎట్లా ఉందో, అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పి. ఇవాళ ఇక్కడ తెనాలకు వచ్చేటప్పటికి బహిరంగంగా ఇవాళ యొక్క దళిత వర్గాల యొక్క నిజస్వరూపం అంటే ఈ పార్టీ వైసీపీ మీద వాళ్ళు అసలు ఎంత అసహ్యంగా ఏహ్యంగా ఉండారు అనేది అదొక రిఫ్లెక్షన్ ఇవాళ. ఎందుకంటే వాళ్ళలో గొప్ప పరివర్తన ఏది, మన పిల్లలు నాశనం అయిపోతున్నారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ మూలాన మన పిల్లలందరూ బజార్ను పడిపోయారు. లేకపోతే ఎందుకంటే చక్కగా ఇంజనీరింగ్ చదువుకుని విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్లకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో ఉద్యోగ ఉపాధి దొరికి బాగుపడాలి. కానీ ఎవరండి నిన్న మైలవరం పెళ్లికి వెళ్తా అంటే చిన్నపిల్లడు అండి, ముప్పచ్చలాన్న పిల్లలు సైకిల్ దొక్కుంటా అంటే సైకిల్ లాక్కుని గాలిలో తిప్పేసి ఎరగదీసి ఏంది అంతకంటే నికృష్టం ఉండా కొడుకులాడ మనిషి జన్మేనండి వాళ్ళది. వాళ్ళ అబ్బాయి అని కదా, ఆడి కొడుకు పెళ్లికి వెళ్తా అంటే ఆ జనాల స్వాగతం పలకటానికి వచ్చిన ఈ లంపెన్ గ్యాంగులు రోడ్డు మీద ఆడి కొడుకు పెళ్లికి ఆడొక అసాంఘిక శక్తి కృష్ణా జిల్లాకే సిగ్గుచేటాడు. ఆడి కొడుకు పెళ్లికి ఈ తలకమాసిన వాళ్ళు వెళ్తా అంటే అక్కడ వచ్చినాడు పసిపిల్లడు అండి. ఆడు ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ పార్టీ కూడా తెలియదు. పిల్లడు స్కూల్ 7-8 ఏళ్ల పిల్లడు సైకిల్ తొక్కుంటున్నాడు, బొమ్మ టాయ్ సైకిల్ లాంటిది. ఆ కుర్రాన్ని పక్కకు తోసి సైకిల్ గాల్లో తిప్పేసేసి ఆ వికృతం పైశాచిక ఆనందం. అంతకంటే నికృష్టులు ఎవరు మీరేమో అలా భావిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అదేదో సైకిల్ తీసుకుని అట్టంటే దాన్ని కూడా కేసులు పెట్టి లోపలేస్తున్నారు అని అన్నారు. అటువంటి వాళ్ళ గురించి నోటికి ఆనందం తినే వాళ్ళ గురించి మాట్లాడు చాలా మనుషులు. జర్నలిస్ట్ కదా ఆయన, బొంగులో జర్నలిస్ట్ తెలుసు, చరిత్ర అంతా తెలుసు, ఎంత గొప్ప జర్నలిస్టో ఎక్కడెక్కడ చేశాడో అన్నీ తెలుసు. సైకిల్ పట్టుకొని వేస్తేనే కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇదేం అదే కదా మరి కొడుకుతో మరి ఎటువంటి పోస్టులు వేయించాడు? బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక జర్నలిస్ట్గా చేసినాడు, అతనికి ఒక విలువలు మొదటి నుంచి కొద్దిగా పద్ధతి అనే మనిషి నాకు తెలుసు. ఉదయంలో చేసినప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉంది. అంత దిగజారాల్సిన పని లేదు, అంత మోకాళ్ళ దండేసి ఇది చేయాల్సిన పని లేదు. జగన్ అనేవాడు ముందు నీకు వ్యక్తిత్వం ఉంది, నీకు ఒక తల్లిదండ్రులు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక కుటుంబంలో నీ అన్న మీరిద్దరూ ఒక ఎట్ట పెరిగారో మీకు తెలుసు. ఎందుకంత ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి? మీరు ఒక రెడ్డి పూటకు పుట్టారు, ఒక గౌరవం గల కుటుంబంలో పుట్టారు, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఒక పవర్ ఎంజాయ్ చేసే ఒక లెగసీ ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ అంటే ఇది కాదు కదండి. తరతరాలుగా మనం కొన్ని 100 సంవత్సరాలుగా చూస్తే వాళ్ళు రాజ్యాలు వెళ్ళిన చరిత్ర కదా. ఆత్మాభిమానం ఎక్కువ, వ్యవసాయంలో మంచి ఉద్దండులు, వ్యాపారంలో బాగా చేస్తారు, ప్రోగ్రెసివ్గా వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడటం ఎంత సిగ్గు చేయటండి. సో ఆయన ఏమంటారంటే ఈ కేసులన్నీ ఇది బోరుగడ్డ అనిల్ మీద కానీ, నందిగం సురేష్ మీద కానీ, పిఎస్ రాజనీల్ మీద కానీ, వీళ్ళు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కానీ ఈ కేసులు మొత్తం బోగస్ కేసులు అంటాడు ఆయన. అంతేగాని వీళ్ళు చేసింది బోరుగడ్డ అనిల్ అనేవాడు టీవీలో మాట్లాడతా శ్రీధర్ రెడ్డి ఒరే నేను ట్రాక్టర్ కట్టి రోడ్డు మీద లాగుతాను అన్నాడు. వీడియోలో డైరెక్ట్ టీవీలోకి వచ్చి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళు కళ్ళు పోయినాయి. అప్పుడు అసలు ఎన్ని ఫేక్ కేసులు. ఆడు కాకాని గోవర్ధన్ అనేవాడు వెళ్ళి సిబిఐ ఫైల్ అక్కడ కోర్టులో ఫైల్సే మాయం చేసిన కేసు ఉంది కదా, అక్కడ మైనింగ్ చేసిన ఇది ఉంది కదా, ఇవన్నీ కళ్ళు పోయినాయి వీళ్ళకి. వీళ్ళు కడుపు అన్నం తింటున్నారా? మాట్లాడి నోరనేది పాయికనానా? ఏం భాష మాట్లాడుతున్నారండి? సభ్యతా సంస్కారం ఉండాలి కదా. చంద్రబాబు గారు మొదలు పెట్టారు, మేము తర్వాత రేపు చూస్తాం. వచ్చిన దురదృష్టం ఏంటంటే సుబ్బారావు గారు ఇటువంటి అదోల గురించి ఇక్కడ డిబేట్ చేయడం నాకు చాలా సిగ్గు. అది కాదు కదా సమాజానికి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము వస్తే ఆయన మొదలు పెట్టాడు, బొంగొచ్చారు, వేరే రేంజ్ లో ఉంటుంది. బొంగొచ్చారులేండి. ఏంటి వచ్చారు చూసా, అన్ని చూసాం. రమ్మని చూద్దాం ఎక్కడికి వస్తారు ఏంటి, వచ్చేది వెళ్ళి బాత్రూమ్ కోటి రెండుకి వెళ్ళాలి. వీళ్ళు జీవితంలో వీళ్ళు మళ్ళీ రావటం అనేది అసంభవం. అది మీరు రాసి పెట్టుకోండి. ప్రజలంతా అమాయకులు, అజ్ఞానులు కాదు. ఆ ఉండేవాళ్ళు 20-25% అనేవాళ్ళు ఆ క్రిస్టియన్ మతాన్ని ఆచరించి ఎవరైతే
ఇన్హెరెంట్గా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉండారో నెగిటివ్ మైండ్స్ వాళ్ళందరం. ఎందుకంటే వాళ్ళు పక్కాడు బాగా తింటే వీడు సహించలేడు, వీడు కష్టపడ్డాం, పక్కాడు తింటే వీడు వారలేడు. ఈ ఫ్రీ బీస్ మీద బతికేసే గ్యాంగులు కొన్ని ఉంటాయి. వాళ్ళు వీటన్నిటికి అసహ్యంగా కొన్ని రోజులు ఉంటారు. వాళ్ళ పరివర్తన వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు, తెలుసుకోలేనంత వరకు ఆవేశం ఉన్నట్టు ఉంటారు. అది ఎక్కువ రోజులు నిలబడదు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు కనుక పార్టీలు అరెస్ట్ కూడా చేయవసరం లేదండి. సిబిఐలు గీబీఐలు ఈ కేసులు కూడా లేదండి. కాలక్రమేణా ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందా, 10-15% ఓట్లు మిగిలిపోతుంది తప్పించి ఎందుకంటే ఆ పార్టీ బతికి బట్ట కట్టడం అనేది మీరు రాసి పెట్టుకోండి వాళ్ళు డే టు టైం వేసుకుని.